Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. సింధూర్ గత నెల ఏప్రిల్ 22న కశ్మీర్ పుల్వామా జరిగిన భారత స్త్రీలపై వాళ్ళ భర్తల సోదరుల హత్యలకు నిరసనగా ఈ నెల పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం దాడి చేసి వాళ్ళ పీచ మనసింది. అయినా కూడా పాకిస్తాన్ ఎప్పటిలాగే భారతదేశం మీద కయ్యానికి కాలు దువ్వుతూ ఎన్నటికైనా మేమే కశ్మీర్ను ఉంచుకుంటామంటున్నది. అది కాదు, అది ఎన్నటికైనా భారతదేశాన్ని కశ్మీర్ అనేది మన వాదన 1947 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నది. కానీ ఇప్పటికైనా మనము తెగించి పోరాటం చేసి యుద్ధం చేసి పాకిస్తాన్ని పీచ మనసి పీఓకేను కలుపుకోకపోతే ఇది ఎప్పటికైనా ఈ సమస్య మిగిలిపోతూనే ఉంటుంది. కాబట్టి దేశ సైన్యమే కాకుండా దేశ పౌరులు కూడా ఈ విషయంలో ఆలోచించి కాస్త కూస్తో సమయాన్ని వెచ్చించి ఆర్థిక సహకారం అందించి ఈ ఆపరేషన్కు అందరూ ఉండి భవిష్యత్తులో కూడా ఈ పీఓకేను మనం ఆక్యుపై చేసుకోవాలి. ఆక్యుపై చేసుకోవడం అంటే దురాక్రమణ కాదు. గతంలో ఎన్నడో స్వాతంత్రం రాకముందు కూడా 600 సంవత్సరాల టైంలో కూడా మన రాజులు మహారాజులు అక్కడ ఆ దేశాన్ని కశ్మీరియతను ఏలారు. అక్కడ బుద్ధుడి సమయంలో మీటింగ్లు పెట్టి ఆ కశ్మీరియతను మనం కాపాడుకుంటూ వచ్చినాం. చిన్న పొరపాటు వల్ల అక్కడ ఉన్న మహారాజు 1947లో మన దేశానికి మేము భారతదేశంలో కలుస్తామని లేటుగా చెప్పడం మూలంగా ఆ అవకాశాన్ని పాకిస్తాన్ దుర్వినియోగపరుస్తూ కొంత భాగాన్ని ఆక్రమించుకున్నది. ఇప్పటికైనా మనము ఆ పాకిస్తాన్ అక్కడి నుంచి పారద్రోలి మొదటి నుంచి హిందూ దేశమైన ఆ కశ్మీర్ను మనం భారతదేశం ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అక్కడి ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. కాబట్టి కేవలం ముస్లిమ్స్ అని చెప్పినంత మాత్రాన మాకు వేరే దేశం కావాలంటే అది కాని పని. ఇవాళ రేపు మతము అంటే మతము కాదు, మనది సెక్యులర్ దేశం అనేది మనం రాజ్యాంగంలో ఉన్నది. ఇప్పుడు కూడా అదే అంటున్నాము. కాబట్టి వాళ్ళు ముస్లింల మన దేశంలో 20 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. మరి అక్కడ 1 కోటి మంది ముస్లిమ్స్ కోసం వేరే దేశం కావాలని సాధ్యం అవుతుందా? అంటే వేరే దేశాన్ని సాకు చెప్తూ పాకిస్తాన్ను కలుపుకోవాలని పాకిస్తాన్ చూస్తున్నది. ఈ పాకిస్తాన్ ఎత్తుగడలను తిప్పికొట్టి మన భారత సైన్యం మొన్ననే వాళ్ళను దెబ్బతీసింది. ఈ విధంగా మళ్ళొకసారి కాలు దువ్వితే మాత్రం ఎన్నటికైనా పాకిస్తాన్ దేశంలో ప్రపంచంలో లేకుండా చేస్తామని మనం ఆలోచించాలి. లేకపోతే ఈ సమస్య మనకి ఎప్పటికీ ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ మన భారత సైనికులు చేసిన ఎంతో దిగ్విజయం. మనందరికీ అది గర్వకారణం. మన దేశానికి సైనికులకు అందరికీ గర్వకారణం. ఈ విధంగానే ముందుకు మనం కొనసాగుతూ కశ్మీరు మన దేశంలో ఒక భాగమని ధైర్యంగా ప్రకటించుకు ముందుకు కొనసాగాలి. దీనికి అందరూ మాజీ సైనికులు ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఎంతోమంది మళ్ళీ యుద్ధం పోవడానికి మేము సిద్ధపడ్డామని ఆ రోజు మేము 10 రోజుల కిందనే చెప్పాము. ఇప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఎన్నటికైనా మేము ఆ పీఓకేను వదలము. అది మా దేశంలో భారతదేశంలో భాగమే. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.